చూడండి. మెథడ్ 2 సొల్యూషన్లో 8th సొల్యూషన్. గివెన్ సర్కిల్ ఈస్ ఏమి ఇచ్చాడు? x² + y² -6x - 8y + 5 = 0. ఏమండి ఇక్కడ మనకి ఫార్ములా అప్లై చేయాలంటే అందులో ఫార్ములాలో మాకు ఏ టర్మ్స్ ఉన్నాయి? r² × L1 L2 + M1 M2 అని చెప్పుకున్నట్టుంది కదా. అది కాదు, మనకు పోల్ ఫార్ములా అంటే -g + LR² / LG + MF - N -f + MR² / LG + MF + MF - N అని చెప్పి ఫార్ములా ఉంది కదా. అవునా? ఎస్ సార్. కాబట్టి చూడండి, ఇక్కడ మనకి ఏం కావాలి? G కావాలి, F కావాలి, R కావాలి, అంతేగా. చూడండి హియర్ 2G = -6, G = -3, 2F = -8, F = -4, తర్వాత C = 5. ఏమండి ఇప్పుడు ఈసారి R వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. R = √G² + F² - C. దట్ ఈక్వల్ టు √G² అంటే -3 హోల్ స్క్వేర్ + F² అంటే -4 హోల్ స్క్వేర్ - C అంటే -5. దట్ ఈక్వల్ టు √9 + 16 - 5 అంటే ఎంత వస్తుంది? √20 వస్తుంది. ఏమండి √20 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి గివెన్ లైన్ ఈస్ ఏమి ఇచ్చారు వాడు? 3x + 4y - 45 = 0. కంపేరింగ్ విత్ LX + MY + N = 0 we get అప్పుడు ఏమని వస్తుంది? L = 3, M = 4, N = -45 అండి. ఏమండి ఇప్పుడు ఫార్ములా ఏంటి? ద పోల్ ఆఫ్ ది లైన్ with respect to given circle is formula ఏంటి? -g + LR² / LG + MF - N, -f + MR² / LG + MF - N. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. -g అంటే ఏమని వస్తుంది? ఇక్కడ +3 అయిపోతుందమ్మా. 3 + LR² అంటే L వాల్యూ 3 కదా. 3 × R² అంటే ఎంత అవుతుంది? √20 అంటే 20 అయిపోతుంది. బై LG అంటే 3 × -3 ప్లస్ MF అంటే 4 × -4 -N అంటే +45 -F అంటే +4 ప్లస్ MR² M అంటే 4 × 20 బై మళ్ళీ ఇదే వాల్యూ వస్తుంది. 3 × -3 ప్లస్ 4 × -4 ప్లస్ 45 అండి. ఏమండి ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే ఒక నిమిషం చూడాలి. ఇప్పుడు చూడండి, ఇది సింప్లిఫై చేస్తే మనకి ఏమైనా వస్తుందంటే చూడండి ఒకసారి. 3 + 60 ఇదేమవుతుంది? -3 -9 -16 + 45 అంతేనా? ఏమా 4 + 80 -9 -16 + 45 దట్ ఈక్వల్ టు 3 + 60 -25 + 45 అంటే +20. అలాగే 4 + 80 / 20 4 టైమ్స్ 3 టైమ్స్ 3 + 3 అంటే 6, 4 + 4 అంటే 8. అర్థమైందా? ఒక్కసారి మీరు ఇంపార్టెంట్ జాగ్రత్త చూసుకోండి.
వాడు ఏమన్నాడు, షో దట్ ది పాయింట్స్ ఆర్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ అని చెప్పి ఇచ్చాడు. కాబట్టి ఇచ్చిన సర్కిల్ ఎస్ ఈక్వల్ టు అని తీసుకోండి, ఎస్ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు అని. ఆ తర్వాత పాయింట్స్ ని x1 y1 x2 y2 అని తీసుకోండి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే 2 పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ కాంజుగేట్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? S12 equal to 0. S12 ఈక్వల్ టు 0 అవ్వాలి. కాబట్టి S12 వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు 0 అయిపోయింది అనుకోండి. గివెన్ పాయింట్స్ ఆర్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్. అంతే. చూడండి, చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్ కి. గివెన్ సర్కిల్ ఈస్ S ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు వాడు ఇచ్చింది తీసుకుంటాను నేను. x² + y² - 2x + 2y + 1 = 0. x² + y² - 2x + 2y + 1 = 0 అండి. ఏమండి? గివెన్ పాయింట్ సార్ ఏమన్నా అంటే px1, y1 = -6, 1 qx2, y2 = 2, 3. ఏమండి? నౌ S12 = S12 అంటే ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ మనకి? x² ఎలా రాయొచ్చు? x1 x2. y² ఎలా రాయొచ్చు? y1 y2. దీన్ని ఆఫ్ చేయండి. 2లో ఆఫ్ చేస్తే 1 -1 ఇంటూ x1 + x2. దీనిలో ఆఫ్ +1 ఇంటూ y1 + y2 +1. ఇందులో సబ్స్టిట్యూట్ చేసాను వాల్యూస్. సింప్లిఫై చేస్తే 0 వచ్చిందంటే మనకి పాయింట్స్ ఆర్ కాంజుగేట్ పాయింట్స్ అవుతాయి. ఇప్పుడు ఏమవుతుంది? x1 x2 అంటే -6 ఇంటూ 2 +1 ఇంటూ 3 -1 ఇంటూ -6 + 2 +1 ఇంటూ 1 + 3 +1. -6 ఇంటూ 2 ఎంత? -12 +3. ఇదేమవుతుంది? +4. ఇదేమవుతుంది? +4 +1. చూడండి ఇక్కడ. సో ఇది ఎంత అవుతుంది? 12 అవుతుంది. అంటే -12 + 12 అంటే 0 4. గివెన్ పాయింట్స్ ఆర్ కాంజుగేట్. లేదా the points p, q are conjugate. Given points p, q are conjugate points with respect to the circle s = 0. With respect to the circle s = 0. ఏమండి? తర్వాత క్వశ్చన్ మీరు చేసేయండి అమ్మా. ఏమా? ఓకే సార్. ఓకే. సేమ్ మోడల్ కదమ్మా, ఈజీ చేసాము. తర్వాత క్వశ్చన్ చూడండి. 12th one చూడండి. మంచి క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంట్. ఏమన్నాడు వాడు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ ద లైన్స్ ఆర్ కాంజుగేట్ లైన్స్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ అన్నాడు. కాంజుగేట్ లైన్స్ అవడానికి కండిషన్ చెప్పుకున్నాం మనం. నేను గుర్తుందా? r² × L1 L2 + M1 M2 = L1G + M1F - N1 × L2G + M2F - N2 అని చెప్పుకున్నాం లేదా? ఆ ఫార్ములా అప్లై చేస్తే సరిపోతుంది. స్టాండర్డ్ ఫామ్ కి ఏమో అది చెప్పుకున్నాం. మళ్ళీ జనరల్ ఫామ్ అయితే కనుక r² × L1 L2 + M1 M2 = అక్కడ L1G + M1F + N1 అంటే అవి 0లు అయిపోతాయి కాబట్టి N1 N2 అని చెప్పి చెప్పుకున్నాం. గుర్తుందండి? Yes sir. Given circle is ఏమి ఇచ్చడం వాడు? x² + y² - 2x - 4y - 4 = 0. x² + y² - 2x - 4y - 4 = 0 అండి. ఏమండి? ఇది s ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు అనుకోండి. తర్వాత ఇక్కడ మన ఫార్ములాలో మనకి r² కావాలి కాబట్టి r వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, g వాల్యూ కావాలి, f వాల్యూ కావాలి. కాబట్టి అవి కూడా రాద్దాం. ఇయర్ 2g = -2, g = -1. అలాగే 2f = ఏమవుతుంది? -4. f = -2, c = -4. ఏమండి? ఇప్పుడు నెక్స్ట్ r = √g² + f² - c. That = √g² అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ f² అంటే -2 హోల్ స్క్వేర్ మైనస్ c అంటే ఏమవుతుంది? +4 అవుతుంది. √1 + 4 + 4
దట్ ఈక్వల్ టు 9 అంటే 3 యూనిట్స్ అవుతుంది. ఆర్ ఈక్వల్ ఏమండి నెక్స్ట్ 3 యూనిట్స్ ఆర్ వచ్చేసింది. ఈసారి గివెన్ లైన్ సార్, గివెన్ లైన్ సార్. వాడు ఏమని ఇచ్చాడు లైన్స్? kx ప్లస్ 3y మైనస్ 1 ఈక్వల్ టు 0, అలాగే 2x ప్లస్ y ప్లస్ 5 ఈక్వల్ టు 0 అండ్ 2x ప్లస్ y ప్లస్ 5 ఈక్వల్ టు 0. కంపేరింగ్ విత్ L1x ప్లస్ M1y ప్లస్, మీకు అర్థం అవడం కోసం రాస్తానే, N1 ఈక్వల్ టు 0 అండ్ L2x ప్లస్ M2y ప్లస్ N2 ఈక్వల్ టు 0. we get అప్పుడు ఏమవుతుంది చెప్పండి? L1 వాల్యూ L1 ఈక్వల్ టు k, M1 ఈక్వల్ టు 3, N1 ఈక్వల్ టు -1, L2 ఈక్వల్ టు 2, M2 ఈక్వల్ టు 1, N2 ఈక్వల్ టు 5. ఏమండి ఇప్పుడు నెక్స్ట్ ఈసారి ఏమన్నాడు వాడు? గివెన్ లైన్స్ ఆర్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ S ఈక్వల్ టు 0, అంతేగా? ఎస్ సార్. దెన్ అని చెప్పి కండిషన్ రాసేస్తాం. చూడండి, గివెన్ లైన్స్ ఆర్ కాంజుగేట్ with respect to the circle S equal to 0. So condition ఏంటి? R square into L1 L2 plus M1 M2 equal to ఫార్ములా ఏంటి? L1G plus M1F N1 M1F into L2G plus M2F minus N2. ఏమండి ఇప్పుడు ఈ ఫార్ములా ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ఫార్ములా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. R స్క్వేర్ అంటే ఎంత? 3 స్క్వేర్ ఇంటూ L1 L2 అంటే 2k. L1 అలాగే ఎస్ సార్. రాసేది సార్. అంటే 3 ఈక్వల్ టు L1G అంటే L1 అంటే k, G అంటే ఎంత? -1 అంటే -k. రాసేనా? ఎస్ సార్. M1F అంటే -6 N1 అంటే +1 ఇంటూ L2G అంటే 2 ఇంటూ -1 -2 2F అంటే 1 ఇంటూ N1 అంటే 2 అంటే -5. దట్ ఇంప్లైస్ ఇక్కడ చూడండి ఇది ఏమవుతుందంటే 9 ఇంటూ 2k ప్లస్ 3 ఈక్వల్ టు ఇది ఏమవుతుంది ఇక్కడ -k -5 ఇంటూ ఇదేమవుతుంది -9 అవుతుందమ్మా. ఎస్ సార్. 9 క్యాన్సిల్, మైనస్తో మల్టిప్లై చేస్తే 2k ప్లస్ 3 ఈక్వల్ టు మైనస్తో మల్టిప్లై చేస్తే k ప్లస్ 5, ఈ k అలాగే 3 అలాగే తీసుకొస్తే 2k మైనస్ k ఈక్వల్ టు 5 మైనస్ 3 అంటే k వాల్యూ 2 వచ్చిందమ్మా ఆన్సర్. చూడమ్మా 13th హోంవర్క్. తర్వాత 14th క్వశ్చన్ చూడండి. 14th కూడా ఇంపార్టెంట్ అమ్మా. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ ద పాయింట్స్ ఆర్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ అని చెప్పి సర్కిల్ ఇచ్చాడు. చూడండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. గివెన్ సర్కిల్ ఈజ్ ఇంకొక విషయం, వాడు ఇచ్చింది ఏ ఫామ్ ఇచ్చాడు? స్టాండర్డ్ ఫామ్ ఇచ్చాడు, జనరల్ ఫామ్? ఎస్ అని తీసుకోకూడదు మీరు, అర్థమవుతుందా? జనరల్ గా ఆ క్వశ్చన్ ఆ సర్కిల్ రాసాడు అంతే, ఎస్ అని తీసుకోకూడదు. స్టాండర్డ్ ఫామ్ x² + y² = 35. ఏమండి ఇప్పుడు అంటే x² + y² - 35 = 0. నెక్స్ట్ గివెన్ పాయింట్స్ ఆర్
గివెన్ పాయింట్స్ సార్ ఏమవుతాయి 1, 3, 2, P1, 3 Q2, K ఏమండి ఇది x1 y1 ఇది x2 y2 since given points are conjugate with respect to given circle ఏమండి సో S12 ఈక్వల్ టు 0 అవ్వాలి కదా మరి ఇప్పుడు వాడు ఇచ్చిన సర్కిల్ బట్టి S12 రాస్తే ఏమైనా వస్తుంది మనకి ఇక్కడ x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ ప్లస్ మైనస్ -35 -35 ఈక్వల్ టు 0 ఇక్కడ పాయింట్స్ రాసేయండి x1 x2 అంటే ఏమైనా వస్తాయి 1 into 3 2 ప్లస్ y1 y2 అంటే ఏమొస్తాయి 3 into k 3k -35 ఈక్వల్ టు 0 అంటే 3k ఇది +2 అవుతుంది 2 - 35 అంటే 33 3k ఈక్వల్ టు 33 k ఈక్వల్ టు 11 అండి ఏమండి అదని విషయం ఇది సమ్ తర్వాత క్వశ్చన్ మీరు చేస్తారా చేస్తాను సార్. పని చేయండి తర్వాత క్వశ్చన్ చేసేటప్పుడు s ఈక్వల్ అని తీసుకోండి ఎందుకంటే స్టాండర్డ్ ఫామ్ ఇచ్చే జనరల్ ఫామ్ ఇచ్చాడు కదా ఓకే సార్. అక్కడ మీరు మ్యాటర్ గివెన్ పాయింట్స్ ఆర్ PQ అని తీసుకుని నెక్స్ట్ లైన్ లో గివెన్ పాయింట్స్ ఆర్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ s ఈక్వల్ టు 0 దెన్ S12 ఈక్వల్ టు 0 అని రాయాలి రాస్తారా మీరు నేను చెప్పాను రాస్తాం సార్. మీకు అర్థమైంది కదా గివెన్ సర్కిల్ ఈజ్ s ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు అని తీసుకుంటారు s ఈజ్ ఈక్వల్ టు అని తర్వాత గివెన్ పాయింట్స్ ఆర్ PQ అని తీసుకుంటారు కింద x1 y1 x2 y2 రాస్తారు సిన్స్ గివెన్ పాయింట్స్ ఆర్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ s ఈక్వల్ టు 0 దెన్ S12 ఈక్వల్ టు 0 ఆ తర్వాత సర్కిల్ ఈక్వేషన్ ఎలా రాస్తారు ఇంప్లైస్ x1 x2 ప్లస్ y1 y2 సారీ అంతే x1 x2 ప్లస్ y1 y2 -5/2 ఇంటూ x1 ప్లస్ x2 ప్లస్ 4 ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ 6 ఈక్వల్ టు 0 చేస్తారా చేస్తాం సార్. అయితే చెప్పానా చేస్తాం సార్ 15th క్వశ్చన్ హోంవర్క్ చూసుకోండి ఇంపార్టెంట్ అమ్మ మరి వదిలేకండి నెక్స్ట్ సెకండ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్ పోవాలి ఏమన్నాడు వాడు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ది టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ 3, 2 ది సర్కిల్ అన్నాడు 2 to ది సర్కిల్ అన్నాడు ఆ యాంగిల్ బిట్వీన్ ది టాంజెంట్స్ ఫార్ములా ఏంటి tan θ/2 ఈక్వల్ టు r/root s1 అని చెప్పి మళ్ళీ గ్యాప్ ఇచ్చాడు మనకి S11 అంతే s11 అది అనుమానం మళ్ళీ S1 అని అవునా అని లేదు సార్ s11 సరే గివెన్ సర్కిల్ ఈస్ అక్కడ మనకు r/root s1 అన్నాడు కాబట్టి s అనేది ఉపయోగిస్తున్నాడు కాబట్టి s ఈక్వల్ టు అని తీసుకుందాం దీన్ని అర్థమవుతుంది s ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు x² + y² - 6x x² + y² - 6x + 4y - 2 ఈక్వల్ టు 0 అండి ఏమండి మరి ఇక్కడ r/root s11 r అంటే GFC కావాలి కాబట్టి హియర్ 2g ఈక్వల్ టు -6 g ఈక్వల్ టు -3 2f ఈక్వల్ టు 4 f ఈక్వల్ టు 2 c ఈక్వల్ టు -2 ఏమండి r ఈక్వల్ టు √g² + f² - c ఏమండి దట్ ఈక్వల్ టు √-3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మైనస్ అంటే +2 అయిపోతుంది దట్ ఈక్వల్ టు 9 + 4 + 2 అంటే ఎంత అవుతామా 15 కాదు 15 15 యూనిట్స్ ఇప్పుడు రూట్ S11 కావాలి కదా రూట్ S11 ఈక్వల్ టు రూట్ ఇదేమవుతుంది చెప్పండి x1² + -6x1 + 4y1 - 2 గివెన్
p x1, y1 ఈక్వల్ టు పాయింట్ ఏమని ఇచ్చాడు వాడు 3, 2 ఏమండి ఇందులో సబ్స్టిట్యూట్ చేసాను వాల్యూ వచ్చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇది p అనే పాయింట్ 3, 2 అనేది, ఇదేమో వాడు ఇచ్చిన సర్కిల్ s ఈక్వల్ టు 0 అనేది, ఇదేమో సెంటర్ c అనేది, ఈ లెంత్ ఏమో మనకి ఏంటంటే √s1 చెప్పుకున్నాం కదా. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మధ్య డిస్టెన్స్ మనం లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అని చెప్పుకున్నాం లేదా? Yes, sir. Yes, sir. ఇది యాంగిల్ తీటా అలా అన్నమాట. సరే దీని కాబట్టి ఇక్కడ యాంగిల్ తీటా ఉంటుంది కాబట్టి ఇక్కడ తీటా బయట ఉంటుంది, ఇక్కడ తీటా బయట ఉంటుంది యాంగిల్. అర్థమవుతుందా? Yes, sir. కాబట్టి దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x1 స్క్వేర్ అంటే 3 square plus 2 square minus 6 into 3 plus 4 into 2 minus 2 that equal to square root of 9 plus 4 minus 18 plus 8 minus 2. తర్వాత చూడండి ఇది సింప్లిఫై చేస్తే దట్ ఈక్వల్ టు రూట్ చూడండి 9 plus 4 అంటే 13, 13 minus 13 plus 8 అంటే 21, 21 నుంచి 18 తీసేస్తే ఎంత 3, 3 minus 2 అంటే ఎంత 1. అర్థమైందా? అర్థమైంది. 13 plus 8 అంటే 21, 21 minus 18 అంటే 3, 3 minus 2 అంటే 1. That equal to 1 unit. If theta is the angle between the tangents, then tan theta by 2 equal to formula ఏంటి? r by root S11. tan theta by 2 equal to r అంటే ఎంత వస్తుంది వాల్యూ? √15. S11 అంటే 1, దట్ ఈక్వల్ టు √15 అని వచ్చిందమ్మా. ఇప్పుడు ఈసారి మనకి యాంగిల్ కావాలంటే తీటా బై 2 అంటే మరి ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ √15 అంటే మనకి ఏమైనా తెలుస్తుందా? తెలియదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే tan theta by 2 లో ఫార్ములా వచ్చేలాగా ఏదైనా ఫార్ములా ఉందేమో చూసుకోవాలి. ట్రిగోనోమెట్రిక్ రేషియో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ sin 2 theta ఎంత? tan లో 2 tan theta by 1 plus tan square theta. cos 2 theta ఎంత? cos 2 theta 1 minus tan square theta by 1 plus tan square theta. ఏమండి? ఇక్కడ ఫార్ములా రాస్తున్నాను చూసుకోండి. సరే చూడండి, cos 2 theta ని tan లో ఎలా రాయొచ్చు అంటే 1 minus tan square theta by 1 plus tan square theta అని రాసుకోవచ్చు. మీకు ఒకసారి ఎప్పుడో ఒకసారి గతంలో చెప్పాను నేను. sin 2 theta cos 2 theta ఫార్ములాస్ 4 వస్తాయి అక్కడ, అందులో ఇది ఒకటి కాసులు. ఇప్పుడు ఇక్కడ 2 theta ఉంటే ఇక్కడ theta వచ్చింది, అదే ఇక్కడ theta ఉంటే ఇక్కడ theta by 2 వస్తుంది. cos theta equal to 1 minus tan square theta by 2 by 1 plus tan square theta by 2. ఎలా వస్తుంది అంటే ఇక్కడ theta ప్లస్ లో theta by 2 రాయండి. 2 క్యాన్సిల్ అయిపోతే cos theta equal to ఇక్కడ theta ప్లస్ లో theta by 2 రాసినప్పుడు ఇక్కడ కూడా theta ప్లస్ లో theta by 2 రాయాలి. 1 minus tan square theta by 1 plus tan square theta by 2 వస్తుంది. అర్థమైందా? Yes, sir. కాబట్టి ఈ ఫార్ములా అక్కడ అప్లై చేద్దాం. అప్లై చేస్తే cos theta equal to 1 minus tan square theta by 2 by 1 plus tan square theta by 2. That equal to 1 minus tan square theta by 2 అంటే ఏమొస్తుంది? 1 minus √15 square by 1 plus root mod కూడా వస్తుంది. mod 1 plus √15 square. That equal to mod 1 minus 15 by 1 plus 15.
mod ఇక్కడ ఏమని వస్తుందంటే -14/16 దట్ ఈక్వల్ టు 7 times 8 times అంటే 7/8 అవుతుందమ్మా. మాడ్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. కాస్ థీటా ఈక్వల్ దీని నుండి థీటా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? కాస్ ఇన్వర్స్ ఆఫ్ 7/8 అయిపోయింది. ఇచ్చారండి ఆన్సర్. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ కూడా అదే మోడల్ ఏమో చూడండి. అవునా? క్వశ్చన్ చదవండి. ఎస్ సార్. ఆ క్వశ్చన్ మీరు హోంవర్క్ చేస్తారా? చేస్తాం సార్. చేస్తాను సార్. థర్డ్ క్వశ్చన్ కూడా చూడండి. థర్డ్ క్వశ్చన్ కూడా అదే మోడల్ కదా. ఎస్ సార్. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ అది సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ మీరు హోంవర్క్ చేసేయండి. ఓకే సార్. నేను లేట్ అయినా కానీ ఫోర్త్ క్వశ్చన్ ఏమన్నాడు? ఫైండ్ ది లోకస్ ఆఫ్ పి ఇఫ్ ద టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ పి టు ది సర్కిల్ ఇంక్లూడ్ అన్ యాంగిల్ ఆల్ఫా అంటున్నాడు. ఏమండి అంటే ఇప్పుడు వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే పి యొక్క లోకస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దానికి ఏం చెప్తున్నాడు వాడు? ఇఫ్ ద టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ పి, ఒక పి అనే పాయింట్ ఎక్స్టర్నల్ పాయింట్ ఉందనుకోండి, ఆ పాయింట్ నుంచి ఏం చేశారంటే సర్కిల్ కి టాంజెంట్స్ డ్రా చేశారు. అయితే ఆ టాంజెంట్స్ మధ్య యాంగిల్ ఎంతట? ఇంక్లూడింగ్ యాంగిల్ ఆల్ఫా అంటున్నాడు. అర్థమవుతుందా నేను చెప్పింది? ఇంతకుముందు థీటా యాంగిల్ అయితే అక్కడ ఫార్ములా ఏమొచ్చింది? tan θ/2 ఈక్వల్ టు r/√s1 అని వచ్చింది. ఇప్పుడు ఆ టాంజెంట్స్ మధ్య యాంగిల్ ఆల్ఫా అయితే ఫార్ములా ఏమొస్తుంది? tan α/2 ఈక్వల్ టు r/√s1 అని వస్తుంది. అర్థమవుతుందా? మరి ఇప్పుడు పి అనే పాయింట్ ఇచ్చాడు కదా, పి అనేది పాయింట్ ఎంత వాడు ఇవ్వలే. కాబట్టి నేను ఏం చేస్తానంటే x1 y1 అనుకుంటాను. అర్థమైందమ్మా? ఆ x1 y1 అనుకుని r/√s1 ఫార్ములా రాసుకోవడం, సింప్లిఫై చేసుకోవడం, ఆన్సర్ తీసుకురావడం, అంతే అయిపోయింది. చూడండి ఇంకో విషయం చెప్పనా? ఇక్కడ లోకస్ ఆఫ్ పి అన్నాడు కదా, ఈ ఎక్స్టర్నల్ పాయింట్ యొక్క లోకస్ ఏంటి అసలు అంటే ఇక్కడ చూడండి. ఒకవేళ ఇక్కడ పి నేను ఇక్కడ తీసుకున్నాను, నేను ఇలా టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. అదే నేను ఇక్కడ పి తీసుకున్నాను, ఇలా టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. అదే నేను ఇక్కడ పి తీసుకున్నాను, ఇలా టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. అదే నేను ఇక్కడ పి తీసుకున్నాను, ఇలా టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. అంటే ఎన్ని పాయింట్లు జాయిన్ చేయండి, లోకస్ కాదా ఇది? పాయింట్ అన్ని అవుతుందా అవదా? పాయింట్ కాదు కదా. అది మాట. చూడండి ఫోర్త్ సొల్యూషన్. గివెన్ సార్ ప్లీజ్. ఒకటే మరి ఇక్కడ మరి S1 అని రాయాలి కాబట్టి తప్పదమ్మా, S అని తీసేసుకోండి, పర్లేదు. స్టాండర్డ్ ఫార్ములా ఇచ్చినా S అని తీసుకోండి, నష్టమే లేదు. గివెన్ సార్ ప్లీజ్. ఇందాక అలా తీసుకోకూడదని చెప్పాను కానీ తీసుకోండి, పర్లేదు. S ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు x² + y² - a² అండి, ఈక్వల్ టు 0. ఏమండి? నెక్స్ట్ ఇక్కడ r కావాలి కాబట్టి రేడియస్ r ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఏ అవుతుందా? తర్వాత లెట్ px1, y1b ఎనీ పాయింట్ అని తీసుకుందాం. ఎనీ పాయింట్ అంది లోకస్. అయితే ఎనీ పాయింట్ అంది లోకస్ అంటే ఇది ఈ పాయింట్ అన్నమాట, లోకస్. అప్పుడు లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఏమవుతుంది? దెన్ length of the tangent at p x1, y1 to s equal to 0 is √s11 అవుతుంది. ఏమండి? అంటే ఇప్పుడు ఇఫ్ వాడు థీటా ఆల్ఫా అనేది యాంగిల్ అని అన్నాడా? ఇంక్లూడింగ్ ఆల్ఫా అని కదా. Given alpha is the angle between the tangents,
టాంజెంట్స్ ఎట్ పి అంతేగా. దెన్ tan ఆల్ఫా బై 2 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? r/√s1. ఏమండి ఇప్పుడు చూడండి, tan ఆల్ఫా బై 2 ఈక్వల్ టు r అంటే a బై రూట్ s11 అంటే ఏం రాసుకోవచ్చు? x1 plus y1 minus a square. x1 plus y1 x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ minus a square. మైనస్ ఏ స్క్వేర్. ఏమండి ఇప్పుడు మళ్ళీ ఫార్ములా అప్లై చేయండి. కాస్ థీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? 1 మైనస్ tan స్క్వేర్ ఆల్ఫా బై 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా బై 2. ఏమండి ఇప్పుడు నెక్స్ట్ ఇది సింప్లిఫై చేయండి. ఇక మాడే ఇక్కడ ఉన్నా లేకపోయినా ఒకటే తీసి పడేచ్చు. కాబట్టి ఇది రాయండి, ఇందులో రాసి సింప్లిఫై చేయండి. దట్ ఈక్వల్ టు 1 మైనస్ tan స్క్వేర్ ఆల్ఫా బై 2 అంటే ఏ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అని వస్తుంది. ఏమా అర్థమవుతుందమ్మా? tan స్క్వేర్ ఆల్ఫా బై 2 అంటే ఏ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. Yes, sir. కాబట్టి దట్ ఈక్వల్ టు 1 మైనస్ tan స్క్వేర్ ఆల్ఫా బై 2 అంటే ఏ స్క్వేర్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 1 ప్లస్ ఏ స్క్వేర్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. చేస్తే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. ఇదేమవుతుందంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. డినామినేటర్లో x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. ఈ రెండు క్యాన్సిల్. మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. ఇది కాస్ ఆల్ఫా. ఏమండి ఇప్పుడు లోకస్ అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. ఏమండి చూడండి ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇందులో మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. చేస్తే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఇంటూ కాస్ ఆల్ఫా ఈక్వల్ టు x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ అవుతుందండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఈ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ని ఇలా తీసుకొచ్చేద్దాం, లేదంటే ఈ వాల్యూ అటువైపు తీసుకెళ్ళండి. తీసుకొస్తే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ నెక్స్ట్ కాస్ ఆల్ఫా మైనస్ 2a స్క్వేర్ ఈక్వల్ టు 0. ఈ 2a స్క్వేర్ ని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి. 2a స్క్వేర్ అవుతుంది. మైనస్ 2a స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ అవుతుంది. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ కామన్ తీస్తే 1 మైనస్ కాస్ ఆల్ఫా ఈక్వల్ టు 2a స్క్వేర్ అని వస్తుందమ్మా. ఏమా మరి 1 మైనస్ కాస్ ఆల్ఫా అంటే ఏం రాసుకోవచ్చమ్మా? టూ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై 2 రాసుకోవచ్చమ్మా. దట్ ఈక్వల్ టు 2a స్క్వేర్. 2 క్యాన్సిల్. ఏమంటే దీని నుండి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై 2 ఈక్వల్ టు ఏ స్క్వేర్ అమ్మా. దీని నుండి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ ఆల్ఫా బై 2. 1 బై సైన్ అంటే ఏం రాసుకోవచ్చు? Cosecant. x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ కొసికెంట్ స్క్వేర్ ఆల్ఫా బై 2. ఏమండి therefore the locus of x1, y1 is ఏమవుతున్నప్పుడు x1 లో తీసేయండి. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కొసికెంట్ స్క్వేర్ ఆల్ఫా బై 2. ఇలా ఇచ్చాడా? మైనస్ తీసి 0 అని ఇచ్చాడా? ఈక్వల్ టు ఇలాగే ఇచ్చాడు. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమన్నాడు? ఫైండ్ ద లోకస్ ఆఫ్ p if the tangents drawn from p to the circle is perpendicular to each other. ఏమండి పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అంటే యాంగిల్ అని తీసుకోవాలి. 90.
90 degrees. తీసుకుని tan θ by 2 లో సబ్స్టిట్యూట్ చేయండి. చూడండి గివెన్ సర్కిల్ ఇస్ మీరు ఎస్ఎన్ తీసేసుకోవచ్చాము ఇందాక సర్కిల్లో కూడా ఎస్ఎన్ తీసేసుకోవచ్చు తప్పదు. ఎస్ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఏమండి నెక్స్ట్ హియర్ ఆర్ ఈక్వల్ ఎంత అవుతుంది రేడియస్ ఏ. అర్థమవుతుందా మీకు ఇది స్టెప్ ఇంకో స్టెప్ అయినా? అర్థమవుతుంది సార్. నెక్స్ట్ లెట్ పి వాడు లోకస్ అడిగాడు లెట్ పి x1, y1 బి ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్. నెక్స్ట్ ఇందాక మనం రూట్ S11 రాసాం కదా, ఇక్కడ రూట్ S11 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఇక్కడ మీరు కావాలంటే రాసేసుకోవచ్చు రూట్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అని. అలాగే ఇక్కడ ద లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఫ్రమ్ P to Px1, y1 to S equal to 0 is root S11 equal to square root of x1 square plus y1 square minus a square. ఏమండి ఇప్పుడు చూడండి సిన్స్ ద tangents are perpendicular అంతేగా అన్నాడు వాడు, అవునా? ఏమండి ద tangents are ఏమన్నాడు? సో theta equal to 90 degrees. ఏమండి tan theta by 2 equal to ఫార్ములా ఏంటి? r by root S11 అంటే tan 90 degrees by 2 equal to r అంటే a by root S11 అంటే x1 square plus y1 square minus a square. ఇందులో 45 degrees వస్తుంది. tan 45 అంటే ఎంత? 1. that equal to a by square root of x1 square plus y1 square minus a square. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే రూట్ x1 square plus y1 square minus a square equal to a. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే x1 square plus y1 square minus a square equal to a square అవుతుంది. దాని నుండి x1 square plus y1 square equal to 2a square అవుతుందమ్మా. Yes sir. The locus of Px1, therefore the locus of Px1, y1 is x square plus y square 1 తీసేయండి 2a square. తర్వాత క్వశ్చన్ చూడండి 6th one అమ్మా. 6th one ఏమన్నాడమ్మా? ఫైండ్ ది స్లోప్ ఆఫ్ ది పోలార్ ఆఫ్ 1, 3 with respect to the circle. ఆల్సో ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ఇట్. ఏమంటే వాడి బాధ అంతా ఏంటంటే ఇప్పుడు ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ది పోలార్ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆ పోలార్ అంటే ఏంటి? Secant lines. పోలార్ అంటే సీకెంట్ లైన్. P అనే ఫిక్స్డ్ పాయింట్ నుంచి సీకెంట్ లైన్స్ డ్రా చేస్తాయి. సీకెంట్ లైన్లే అదే సీకెంట్ లైన్ నుంచి ఆర్ కమా క్యూ పాయింట్స్ ఇంటర్సెక్ట్ అయితే అక్కడ నుంచి మనం టాంజెంట్స్ తీసుకో. పోలార్ అంటే ఏం చెప్పాం మనం అసలు? టాంజెంట్స్ మీట్ అయ్యే పాయింట్. టాంజెంట్స్ మీట్ అయ్యే పాయింట్. మీట్ అయ్యే పాయింట్ నుంచి లైన్ సార్ ఇంటర్సెక్ట్. ఇప్పుడు మన ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి టాంజెంట్స్ తీసుకుంటే ఆ టాంజెంట్స్ ఏం చేస్తాయి? సర్కిల్ టచ్ చేసినప్పుడు ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర అలా చెప్పలేదు నేను.
ఎలా చెప్పాం ఒకసారి డెఫినేషన్ చూడండి. పోలార్ అంటే ఎలా చెప్పానా? ఏం చెప్పుకున్నాం? నువ్వు చెప్పేది కరెక్ట్. పి అనే పాయింట్ నుంచి సర్కిల్ కి లైన్స్ డ్రా చేసినప్పుడు ఆ సర్కిల్ ని ఇంటర్సెక్ట్ చేసే పాయింట్స్ ఉంటాయి చూసారా, ఆ పాయింట్స్ నుండి టాంజెంట్స్ డ్రా చేస్తే ఆ టాంజెంట్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ యొక్క పాయింట్స్ అన్ని కూడా ఒక లైన్ మీద ఉన్నప్పుడు ఆ లైన్ ఏమంటామంటే మనం పోలార్ ఆఫ్ పి అని చెప్పాము. సింపుల్ గా చెప్పాలంటే ఒకటేనండి, ఒక పాయింట్ ఇచ్చి పోలార్ అడిగితే ఫార్ములా ఏంటి? S1 is equal to 0, sir. దాని నుండి మన పోలార్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. Yes, sir. Yes, sir. వాడు ఏమంటాడంటే ఒక పాయింట్ ఇచ్చాడండి, ఆ పాయింట్ నుంచి పోలార్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా సర్కిల్ కూడా ఇచ్చాడు. సర్కిల్ S ఈక్వల్ టు 0 అనుకుంటాను, వాడు ఇచ్చిన పాయింట్ ఏమో x1, y1 అనుకుంటాను. దాని నుండి పోలార్ ఈక్వేషన్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయొచ్చు నేను. చేయొచ్చు సార్. అప్పుడు ఏమొస్తుంది మనకి? పోలార్ అంటే ఏంటి? లైనే కదా. Yes, sir. నాకు లైన్ వచ్చింది, లైన్ ax + by + c ఈక్వల్ టు 0 ఫార్ములా వచ్చింది అనుకోండి. స్లోప్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? Minus a by b. మైనస్ x కోషన్ బై y కోషన్. వెరీ గుడ్. అప్పుడు స్లోప్ వచ్చేస్తుంది కదా మనకి. పోలార్ స్లోప్ Yes, sir. వచ్చినట్టే. Yes, sir. ఇంకేమంటున్నాడు? ఆల్సో ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ టు ఇట్. ఇప్పుడు సర్కిల్ యొక్క సెంటర్ నుంచి ఆ పోలార్ లైన్ కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఉంది కదా, d = mod ax1 + b1 + c/√a² + b² అని. ఆ ఫార్ములా అప్లై చేస్తే డిస్టెన్స్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా మరి? Yes, sir. ఇంకొక 6th క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మనం ఎక్కడా కూడా ఎస్ అని వాడతాం కాబట్టి ఎస్ అని తీసుకుందాం. గివెన్ సర్కిల్ ఈస్ ఎస్ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు మనం? x² + y² - 4x - 4y - 4 = 0. x² + y² - 4x - 4y - 4 = 0 అండి. ఏమండి? గివెన్ పాయింట్ ఈస్ సెంటర్ కావాలి కదా. ఇయర్ 2g = -4, g = -2, 2f = -4, f = -2, c = -4. సెంటర్ c ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది? సెంటర్ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నాం చెప్పండి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అడిగాడు కాబట్టి. -g - f కాబట్టి ఏమవుతుంది ఫార్ములా? 2 అది 2, 2 అవుతుంది. 2, గివెన్ పాయింట్ ఈస్ p x1, y1 ఈక్వల్ టు లేదా p 3, 2 ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? 1, 3 x1, y1. The polar of p with respect to the circle S = 0 is the equation of polar of p with respect to S = 0 is formula ఏంటి? S1 = 0. That implies ఫార్ములా ఏమవుతుంది చెప్పండి? S1 అంటే x(x1) + y(y1) minus 2 2 into x plus x1 minus 2 into y plus y minus 4 is equal to 0. ఇందులో x1, y1 ప్లేస్ సబ్స్టిట్యూట్ చేసేయండి. x into 1 plus y into 3 minus 2 into x plus 1 minus 2 into y plus 3 minus 4 equal to 0. x plus 3y minus 2x minus 2 minus 2y minus 2y minus 6 minus 4 equal to 0. అంటే సింప్లిఫై చేస్తే -x plus y కాన్స్టెంట్ -12 అమ్మాయి. Yes, sir. మైనస్ తో మల్టిప్లై చేయండి. x minus y plus 12 equal to 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనండి. ఏమండి? ఇప్పుడు స్లోప్ ఆఫ్ నా ఏమన్నాడు? స్లోప్ ఆఫ్ ది పోలార్ ఏమవుతుంది? పోలార్ m ఈక్వల్ టు -x కోషంట్ బై y కోషంట్ కాబట్టి -x కోషంట్ అంటే -1 బై y కోషంట్ అంటే -1. దట్ ఈక్వల్ టు 1 అయితే Yes, sir. ఇప్పుడు తర్వాత పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అడిగాడు కదా. లెట్ d ఈక్వల్ టు ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఎంత?
C2, 2 to the line 1. D ఈక్వల్ టు ఇప్పుడు ఏమవుతుంది మాడ్ ఏమవుతుంది చెప్పండి మనకి ఇక్కడ x1 మైనస్ y1 ప్లస్ 12 బై లేదా ఫార్ములా అయినా x1 ప్లస్ b1 ప్లస్ c బై స్క్వేర్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అని వద్దు సార్. బై స్క్వేర్ రూట్ ఆఫ్ వీటి యొక్క కోషన్స్ ఏమవుతాయి 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది ఇప్పుడు x1 అంటే ఏం రాసుకోవచ్చు సెంటర్ రాయాలి 2, y1 అర్థమవుతుందా లేకపోతే x1 ప్లస్ b1 అది రాయనా అర్థమవుతుంది సార్. ఇప్పుడు ఇదేమో అర్థమవుతుంది సార్. రాశారు కనుక ఇది తప్పది ఇది వేరే అది వేరు అర్థమవుతుందా ఓకే సార్. ఇప్పుడు ఇది ఏమవుతుంది ఇక్కడ 2 minus 2 2 మైనస్ 2 ప్లస్ 12 బై root 12 root 2 root 2 క్యాన్సిల్ 12 బై రూట్ 2 12 అంటే 6 రూట్ 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతాయి 3 root 2 6 రూట్ 2 ఓయ్ 6 root 2 అంతే యూనిట్స్ అంతే చూడండి 7th క్వశ్చన్ చూడండి 7th క్వశ్చన్ ఏమంటాడండి వాడు ఇఫ్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఇస్ ది పోలార్ ఆఫ్ 1, 1 అంటాడు 1, 1 అనే పాయింట్ యొక్క పోలార్ వాడు ఇచ్చాడు తర్వాత విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ అని ఇచ్చాడు అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ a, b, c ఈజ్ ఈక్వల్ టు 1 అట హెచ్సిఎఫ్ అంటే ఏంటి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమండి ఈక్వల్ టు 1 దాని పైన a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ అయితే విషయం ఏంటంటే ఒకటి చెప్తాను చూడండి 1, 1 యొక్క పోలార్ వాడు ఇచ్చేసాడు కదా సర్కిల్ ఈక్వేషన్ ఉంది కాబట్టి 1, 1 యొక్క పోలార్ మనం కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చే ఏమా yes sir అంటే S1 ఈక్వల్ టు 0 చేస్తే నాకు పోలార్ ఈక్వేషన్ వస్తుంది వాడేమో 1, 1 పాయింట్ యొక్క పోలార్ వాడే ఇచ్చాడు కాబట్టి 1, 2 అనుకుంటే రెండు కూడా సేమ్ లైన్ రిప్రజెంట్ చేస్తాయి కాబట్టి కోషన్స్ యొక్క రేషియో ఈక్వల్ అని చెప్పి తీసుకొచ్చా దాన్ని బట్టి ఏబిసి వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చా నేను yes sir ఎస్ సార్. 7th సొల్యూషన్ given circle is S is identical equal to x square plus y square minus 2x plus 2y plus 1 equal to 0 అమ్మా ఏమా p x1, y1 equal to 1, 1 అని ఇచ్చాడు ఏమండి తర్వాత given polar of p1, 1 is ఏమని ఇచ్చాడు ax plus by plus c equal to 0 అని ఇచ్చాడు ఇది ఈక్వేషన్ 1 అంటే ఇప్పుడు పోలార్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి ద ఈక్వేషన్ ఆఫ్ ది పోలార్ ఆఫ్ px1, y1 p1, 1 లేతే p1, 1 విత్ రెస్పెక్ట్ టు s ఈక్వల్ టు 0 ఇస్ ఫార్ములా ఏంటి s1 ఈక్వల్ టు 0 ఏమండి ఇప్పుడు s1 అంటే ఏంటో రాయండి s1 అంటే ఏమొస్తుంది x1 ప్లస్ y1 మైనస్ x ఇంటూ 1 ఇంటూ x ప్లస్ x1 awesome మైనస్ 1 ప్లస్ 1 ఇంటూ y ప్లస్ y1 ప్లస్ 1 ఈక్వల్ టు 0 x1 y1 రాసింది x ఇంటూ 1 ప్లస్ y ఇంటూ 1 ప్లస్ మైనస్ x ప్లస్ 1 ప్లస్ 1 ఇంటూ y ప్లస్ 1 ప్లస్ 1 ఈక్వల్ టు 0 దీని నుండి x ప్లస్ y మైనస్ x మైనస్ 1 ప్లస్ y ప్లస్ 1 ప్లస్ 1 ఈక్వల్ టు 0 ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోద్ది x క్యాన్సిల్ అయిపోద్ది 2y ప్లస్ 1 ఈక్వల్ టు 0 అయినా ఎస్ సార్. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి ఏమండి ఇప్పుడు 1 and 2 రిప్రజెంట్ సేమ్ లైన్ కదా సిన్స్ ఈక్వేషన్స్ 1 and 2 represents సేమ్ లైన్ ఎప్పుడైతే సేమ్ లైన్ రిప్రజెంట్ చేస్తుందో రేషియో ఈక్వల్ అవుతుందో దెన్ a బై కోషంట్ ఎంత 0 ఈక్వల్ టు b బై y కోషంట్ ఎంత 2 ఈక్వల్ టు c కాన్స్టెంట్ ఎంత 1 ఈక్వల్ టు kc అనుకోండి అంటే ఇప్పుడు a ఈక్వల్ ఏమవుతుంది 0 అయిపోతుందా ఎస్ సార్. రెండు ఈక్వేట్ చేస్తే a ఈక్వల్ టు 0 b ఈక్వల్ ఏమవుతుంది 2k అవుతుందా 2k
సి ఈక్వల్ టు కే అవుతుంది. K. ఇప్పుడు వీడు ఏమని ఇచ్చాడు, గివెన్ జీసీడీ ఆఫ్ ఏమని ఇచ్చాడు, ఏ కమా బి కమా జీసీడీ ఆఫ్ జీసీఎఫ్ అన్నాడే, హెచ్సిఎఫ్ HCF, sir. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కమా బి కమా సి ఈక్వల్ టు 1. హెచ్సిఎఫ్ ని మనం బ్రాకెట్ కింద కూడా రాయొచ్చు, బ్రాకెట్ ఏబిసి అని కూడా రాసుకోవచ్చు. ఏమండి 1 అని ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి, దట్ ఇంప్లైస్ 0, 2k, k ఈక్వల్ టు 1 అనే కదా దాని అర్థం. Yes. Yes, sir. మరి వీటన్నిటికీ 1 జీసీడీ అవ్వాలంటే 1 హెచ్సిఎఫ్ అవ్వాలంటే కే వాల్యూ ఎంత అవ్వాలంటారు? మీకు అర్థం కాలేదే, చూడండి. జనరల్గా ఒక 3 నెంబర్స్, ఇప్పుడు ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం మీకు నచ్చిన నెంబర్స్ ఒక 3 నెంబర్స్ చెప్పండి. ఏమండి ఇక్కడ మీరు కే వాల్యూ ఏది తీసుకుంటే అది జీసీడీ వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ 1 అని ఇచ్చాడు కాబట్టి జీసీడీ కే వాల్యూ 1 అమ్మాయి. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 2k కాబట్టి 2 × 1 అంటే 2, సి ఈక్వల్ టు కే కాబట్టి సి ఈక్వల్ టు 1. నా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ 0 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 0 ప్లస్ 4 ప్లస్ 1 అంటే 5 అవుతుందమ్మా. Yes, sir. అర్థమైందమ్మా మీకు? అర్థమైంది సార్. అదమ్మా విషయం. తర్వాత